హలో పిల్లలు! ఈరోజు మనం కోతి మరియు మొసలి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక చురుకైన కోతి నివసించేది. ఆ చెట్టు జామలు చాలా తీయగా ఉండేవి. కోతి రోజూ వాటిని తిని ఆనందంగా జీవించేది. నదిలోంచి ఒక పెద్ద మొసలి అక్కడికి వచ్చింది. అది చాలా అలసిపోయింది. చెట్టు కింద చల్లని నీడలో విశ్రాంతి తీసుకోవడానికి పడుకుంది. కోతి చెట్టు మీద నుంచి చూసి, మిత్రమా, నువ్వెవరు? ఎందుకిలా ఒంటరిగా ఉండావు? అని అడిగింది. నేను ఈ నదిలోనే ఉంటాను. ఇక్కడ మంచి నీడ ఉంది. అందుకే కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నాను. కోతి మంచి మనసుతో చెట్టుమీడున్న తీయని జామలు కింద పడేసింది. మొసలి వాటిని తిని ఎంత తీయగా ఉన్నాయి అని చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ప్రతిరోజూ మొసలి వచ్చేది. కోతి జామలిస్తూ ఉండేది. ఇద్దరూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులయ్యారు. మొసలి తన ఇంటికి వెళ్ళి ఈ విషయం తన భార్యకి చెప్పింది. అది విన్న మొసలి భార్య ఇలా అనింది, అయ్యో, ఆ కోతి తినే జామలు అంత తీయగా ఉంటే ఆ కోతి గుండె ఇంకా తీయగా ఉంటుంది. నాకా కోతి గుండె తినాలి, వెంటనే తీసుకురా అని చెప్పింది. మొసలి చాలా బాధపడింది. అతను నా స్నేహితుడి కదా అని అనుకుంది. కాని చివరకు భార్య మాటలకు ఒప్పుకుంది. మరుసటి రోజు మొసలి చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, మా ఇంటికిరా, నా భార్య నిన్ను చూడాలని ఉంది అనింది. కోతి, నేను ఈదలేను కదా అని చెప్పింది. నా వీపుపై కూర్చో, నేను తీసుకెళ్తాను అనింది మొసలి. అమాయకమైన కోతి మొసలి వీపుపై కూర్చుంది. ఇద్దరూ నదిలోకి వెళ్లారు. నది మధ్యలో మొసలి నిజం చెప్పింది. మిత్రమా, నా భార్య నీ గుండె తినాలని ఉంది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను అనింది. కోతి ఒక్కసారిగా భయపడింది. కాని వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. కోతి నవ్వుతూ ఇలా అనింది, అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది కదా, నా గుండెను నేను చెట్టుమీద పెట్టి వచ్చాను, మళ్ళీ వెళ్దాం, తీసుకుని వస్తాను అని. మొసలి అమాయకంగా నమ్మేసింది. అది వెంటనే తిరిగి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. కోతి వెంటనే చెట్టుమీదకెక్కి పైనుంచి ఇలా చెప్పింది, అయ్యో మొసలి, గున్నె ఎప్పుడైనా చెట్టుమీద పెట్టి వస్తారా? నువ్వు స్నేహాన్ని మోసం చేశావు. ఇకపై నేను నీతో స్నేహం చెయ్యను అని. మొసలి తన తెలివి తక్కువతనానికి బాధపడి తల వంచి నీళ్లలోకి వెళ్ళిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి, తెలివి ఉన్నవాడు ఎప్పుడూ ప్రమాదం నుంచి బయటపడతాడు. అలాగే మంచి స్నేహాన్ని ఎప్పుడూ మోసం చేయకూడదు. If you like this story, don't forget to like, share and subscribe to our channel.